ఈ బుధవారపు బైబిల్ స్టడీకి ప్రభుపేట ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తున్నాము. మరి ఈ సమయంలో తలంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం తండ్రి, నీవు మాతో తోడుగా ఉండి ఇప్పటి వరకు నీవు సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో మా సంఘంలో అనేక మందిని మీరు స్వస్థపరిచి బలపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. ఈరోజు మరొకసారి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ నిర్గమకాండంలో నుంచి నీ యొక్క మాటల్ని మీరు మాకు ఇచ్చి మీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. నీవు మాతో తోడుగుండండి. నీవు నీ యొక్క చిత్తాన్ని మీరు నాయనతోనే మా జీవితంలో నెరవేర్చమని మా ముందున్నటువంటి సమయాన్ని అసలు చెప్పుకుంటూ ఎందరైతే ఈ యొక్క బైబిల్ స్టడీని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన తండ్రి ఈ యొక్క బైబిల్ స్టడీ ఆశీర్వాదకరంగా ఉండడానికి నాయన తండ్రి మా అందరితో నీవే తోడుగుని నడిపించమని మా సమయాన్ని అసలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మనమందరం కలిసి దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి అందరం కలిసి దేవుని కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపడదాం, దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆహా హల్లెలూయా 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 ఆహా హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. కొండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన ఎన్నోసార్లు మన జీవితాలలో పోషించే దేవుడిగా ఉన్నాడు, నడిపించే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఇలా మనమందరం కూడా ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన ఆరాధనకు అర్హుడైనటువంటి దేవుణ్ణి మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీలిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే,
నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. పరిశుద్ర మహోన్నతుడ సర్వశక్తి మంత్రుల నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాలలో ప్రభువా నాయన నీవు మమ్మల్ని పోషించే దేవుడిగా ఉంటూ తండ్రి మమ్మల్ని నడిపిస్తూ ఏ పరిస్థితికైనా చాలిన దేవుడిగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు ఇంకను మా జీవితాలలో నీ యొక్క ఆధిపత్యంలో మా జీవితాలు ఉండులాగున నీ యొక్క నడిపింపు మాకు దయచేయమని నిన్ను బ్రతిమలాడుకుంటూ ఇచ్చిన ఆరాధనను మీరు అంగీకరించమని యేసు జీవం గారి నాతి పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ బుధవారపు బైబిల్ స్టడీకి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో మనము చూడబోయేటటువంటి వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలు సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడియుండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. దేవుడి వాక్యం దీవించిన గాక. అందరం తలొంచుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దేవా నీకు స్తోత్రం తండ్రి. మరొకసారి ఈ సాయంత్రం నాడు ఈ విధంగా బైబిల్ స్టడీలో మేము నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి కొన్ని విషయాలను మేము లోతున తెలుసుకొని మా జీవితాలను మార్చుకునడానికి నీ సహాయాన్ని దయచేయమని మేము బ్రతిమలాడుకుంటున్నాం. దేవా ఈరోజు ఈ వాక్యాన్ని నా జీవితం మొదలుకొని వినే ప్రతి ఒక్కరూ నాయన తండ్రి వారి జీవితాల్లో ఇది మాకు బలపరచడానికి నీ సహాయం దయచేయమని మా ముందున్నటువంటి సమయాన్ని హస్తలు చెప్పుకుంటే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన 2 వారాలుగా మరి మనము బైబిల్ స్టడీలో మరి ఈ విధంగా కూడుకోలేకపోయి ఉన్నాము. మరి 2 వారాల క్రితము బైబిల్ స్టడీలో మనము మరి నిర్గమాకాండము 17వ అధ్యాయాన్ని మొదటి 12 వచనాలను కూడా మనం ధ్యానించాం.
ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ 11 నుంచి 15 వచనాల్లో మొదటి ఆ 2 వచనాలు అంటే 11, 12 వచనాల్లో దేవుడు ఏ విధంగా స్పందించాడు అనేటటువంటి మాటని మనము బ్యాక్గ్రౌండ్గా తీసుకొని ఈరోజు కేవలము మరి 13 నుంచి 15 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేస్తాము. ఈ యొక్క వాస్తవానికి నేను గడిచిన వారం 13 నుంచి 36 వరకు చూద్దామని చెప్పాను. కానీ అయితే ఈ యొక్క 13 నుంచి 32 అధ్యాయాల వరకు 2 భాగాలుగా మరొకసారి మనం విభజించి చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటి అని అంటే 13 నుంచి 15 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలు మరి వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏ విధంగా ఆ యొక్క మన్నాను కానీ ఆ పూరేడు పక్షులు కానీ పొందారనేటటువంటి విషయాన్ని మనం చూస్తే ఆ 16వ వచనం నుంచి 36వ వచనం వరకు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి కొన్ని మరి ఆజ్ఞల్ని లేకపోతే విధి విధానాలను వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు కేవలం మనము 3 వచనాలు మాత్రమే చూస్తాం. ఈ 3 వచనాల్లో కూడా మరలా 3 విషయాలను మరి నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. మొదటిగా ఆ యొక్క 3 వచనాల్లో మనం చూడాల్సినటువంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ మరి ప్రాథమికమైనటువంటి ప్రశ్నలు మనం చూద్దాము. ఆ తర్వాత పాత నిబంధనలో మన్నాను గురించి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకున్నారని వేరు వచనాల ద్వారా మనం అర్థం చేసుకుందాం. తర్వాత మూడోదిగా మరి యేసుక్రీస్తు ఆయన తను మన్నా కోసం చెప్పినటువంటి మాటల కోసం మనము ఈ 3 విషయాలను కూడా ఈరోజు చూద్దాం. మొదటిగా ఇక్కడ మనం చూస్తే దేవుడు 11, 12 వచనాలు మరి ముఖ్యంగా 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనం చూస్తే ఆయన చెప్తున్నారు కదా, సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు అనేటటువంటి మాట దేవుడు మోషేకి చెప్పారు. ఈ యొక్క మాటని ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారు. ఈ మాటను విన్నప్పుడు ఆయన వారికి ఒక మాటను ఇస్తున్నాడు. ఇదిగో మీకు మాంసం లేదని మీరు బాధపడుతున్నారు, ఇదిగో ఐగుప్తులో ఉంటే మాకు బాగుండేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఈరోజు నా యొక్క శక్తిని కానీ నా యొక్క సామర్థ్యాన్ని కానీ మీరు మర్చిపోతున్నారు. నేను మిమ్మల్ని మర్చిపోయేటటువంటి దేవుని కాదు. ఇదిగో మీరు అడుగుతున్నారు కదా, నేను ఇస్తాను, కానీ ఇందులో నేను దేవుడిని మీరు తెలుసుకోవాలని ఆయన అడుగుతున్నారు. నేను దేవుడిని మీరు తెలుసుకోవాలి అని ఆయన పిలుస్తున్నారు. ఈ యొక్క పిలుపు ఇచ్చిన తర్వాత దేవుడు మాట ఇచ్చి మాటని నెరవేర్చేటటువంటి దేవుడు. అదే మనం 13వ వచనంలో మనం అర్థం చేసుకోవాలి. కాగా సాయంకాలమున పూరేళ్లు వచ్చి వారి పాలెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. ఈ యొక్క విషయాన్ని చూస్తే గాడ్ ఈజ్ ప్రొవైడర్. దేవుడు మాట ఇచ్చి ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. ఆయన మనం ఎడారిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇచ్చేటటువంటి దేవుడు. గాడ్ ఈజ్ ప్రొవైడర్. దేవుడు మనకి సమస్తాన్ని సమకూర్చేటటువంటి దేవుడు. ఆయన మనకి సమస్తాన్ని ఏర్పరిచేటటువంటి దేవుడు. ఆయన నుండి మనకి సమస్తము కూడా వస్తుంది. ఆయన ఎప్పుడైతే ఆ ఉదయకాలాన్ని వారితో మాట్లాడాడో సాయంత్రానికల్లా కూడా అక్కడ వారికి ఆయన ఇచ్చినటువంటి మెను, అక్కడ నేను ఈరోజు ఆ యొక్క మాటలను చూస్తుంటే 12వ వచనంలో ఇట్స్ గాడ్స్ మెను, దేవుడు ఇచ్చినటువంటి మెను. అది మనం ఏదైనా హోటల్కి వెళ్ళినట్లయితే అక్కడ మెను ఇస్తారు కదా, వెంటనే ఇక్కడ ఏమేమి దొరుకుతాయండి అని. అలాగే దేవుడు కూడా ఇక్కడ వాళ్ళకి ఒక మెను ఇచ్చాడు. ఈ మెను కూడా మనం చూస్తే అక్కడ ఇచ్చినటువంటి ఆ లిస్ట్ను మనం చూస్తే ఇదిగో మీకు సాయంత్రం నేను ఒకటి ఇస్తాను, ఉదయాన్నే మీకు ఒకటి ఇస్తాను. మీకు ఆ యొక్క విషయాన్ని మనం ముందు వెళ్ళే కొద్దీ మనం చూద్దాము. ఆ యొక్క మెనూని మనం చూస్తే ఇది దేన్ని తెలియచేస్తుందంటే దేవుడు ఆయన మనకి ఇచ్చేటటువంటి దేవుడు. అంతేకాదు కానీ హీ గివ్స్ అస్ డిఫరెంట్ థింగ్స్. అంటే ఒకటే విధానాన్ని ఇవ్వడు ఆయన, ఒకటే విధానాన్ని ఇవ్వడు కానీ ఒక వేరు విధానాలలో ఆయన ఇచ్చేటటువంటి దేవుడు. దేవుడి దగ్గర నుంచి మనము ఒక మోనోపోలి అంటారు, అంటే ఒకటే విధంగా ఉండేటటువంటివి ఇవ్వరు ఆయన. మన జీవితాల్లో కూడా అనేక మార్లు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఈ సత్యాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన మనకి రకరకాలైనటువంటి అనుభవాల గుండా, రకరకాలైనటువంటి రుచుల గుండా ఆయన వెళ్ళాలని ఆయన మన యందు ఆశపడేటటువంటి దేవుడు. ఈరోజు నేను అనేకమైనవి కలిగి ఉన్నాం కదా. మన జీవితంలో మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మన జీవితంలో అనేకమైన వాటిని మనము ఆస్వాదిస్తున్నాం.
అది భోజనం అవ్వచ్చు, తినేవి విషయం అవ్వచ్చు, లేకపోతే అవి మనం వేసుకునే దుస్తులు అవ్వచ్చు, మనం ఉండేటటువంటి గృహం అవ్వచ్చు, లేకపోతే మనం ఏది కలిగి ఉన్నా సరే మన యొక్క లగ్జరీస్ అవ్వచ్చు, మనం అనుభవించే ప్రతి ఒక్క మరి విషయాలు అవ్వచ్చు, మన వాహనాలు అవ్వచ్చు, మన ఉద్యోగాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా నీవు ఎక్కడి నుంచి పొందుకున్నావు అనేటువంటి ప్రశ్న మనల్ని మనము అడగాలి. ఇక్కడ చెప్తున్నారు కదా, దేవుడు నేను మీకు ఇస్తానని అని చెప్పాడు. ఆయన ఉదయం చెప్పగానే ఇదిగో రేపు నుంచి స్టార్ట్ చేస్తానులే అని ఆయన అనలేదు. వెంటనే ఆ సాయంత్రమే అక్కడే ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు గుర్తుంచుకుంటున్నావా? కెన్ యూ ఐడెంటిఫై వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? దేవుడు ఇచ్చే వాటిని అన్నిటినీ కూడా నీవు గుర్తించగలిగితే మన జీవితము చాలా ధన్యకరంగా అది మారుతుంది. దేవుడు ఎప్పుడు ఇచ్చాడంట? ఆ సాయంకాలం అవ్వగానే వచ్చి పక్షులన్నీ, పూరేడు పక్షులు అక్కడ పడ్డాయంట. వెంటనే వచ్చి ఎలా వచ్చాయంట మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ ఆ యొక్క 13 వచనం, పూరేడ్లు వచ్చి వారి పాలెమును కప్పేయంట, ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉన్నను. దేవుడు వారికి ఇచ్చినటువంటి విధానం చాలా గొప్పది. ఎలా ఇచ్చాడంటే దగ్గర సుమారు 20 లక్షల నుంచి 25 లేకపోతే 30 లక్షల మంది ప్రజలు అక్కడ వెళ్తున్నారు. ఆ వెళ్తున్నటువంటి జనాంగానికి అంతటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సమకూరుస్తున్నాడు. ఈరోజు మనకి ఎవరైనా అన్నదాతలు అవి చేశారనుకోండి, ఇంతమందికి నేను అన్నదాతం చేశానండి, ఇంతమందికి నేను భోజనం పెట్టగలిగానండి అని గొప్పలు చెప్పుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు ఒక గొప్ప ఆ యొక్క ఆహారాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. అది ఒకరోజు మాత్రం కాదు, ఒక పూట మాత్రం కాదు, ఏదో పెళ్ళికో లేకపోతే దేనికో ఇవ్వట్లేదు. ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క భోజనము అక్కడ పాలెం చుట్టూ కూడా ఇచ్చాడంట. పక్షులన్నీ కూడా అక్కడ వచ్చి పడ్డాయంట. అంతేకాదు కానీ అక్కడ వారి చుట్టూ కూడా పాలెము చుట్టూ అని ఒక సమృద్ధిని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. పాలెం చుట్టూ ప్రజలు అలా వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికో వెళ్ళి కొనులు ఎక్కాల్సిన పని లేదు, దున్నాల్సినటువంటి పని లేదు, లేకపోతే వాళ్ళు కష్టపడి నెలలు వేయించేసి ఫలాన్ని తీసుకోవాల్సినటువంటి పని లేదు. దేవుడు ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆ నడిపింపునికి తగినట్లుగా ఆయన వారి యొక్క పనులన్నిటిలో వారు ఇక్కడ పని చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆయన వాటిని పాలెము చుట్టూ సమృద్ధిగా ఆయన ఇస్తున్నాడు. సాయంత్రం చక్కగా మాంసాన్ని ఇస్తున్నాడు, ఉదయాన్నే ఆయన మన్నాన్ని ఇస్తున్నటువంటి దేవుడు, సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు మనం సమృద్ధిగా సాటిస్ఫాక్షన్ అనేది, సంతృప్తి అనేది చాలాసార్లు మన జీవితాల్లో మనం లేనటువంటి పరిస్థితి కదా. కానీ దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే మన జీవితంలో దాన్ని మనం దేవుడు ఇచ్చిందిగా మనం అర్థం చేసుకోగలిగితే అక్కడ ఎప్పుడూ కూడా మనం సంతృప్తిని మనము పొందగలము. మన జీవితాల్లో అనేకసార్లు సంతృప్తి కొదువుగా ఉండడానికి కారణము దేవుడు అది మనకి ఇచ్చాడు, లేకపోతే వాటిని సరిగ్గా మనం చూడలేనటువంటి స్థితి బట్టి మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడిచ్చాడండి? వే డిడ్ హీ ప్రొవైడ్? మరొక ప్రశ్న మనం అడగాలి. ఎక్కడిచ్చాడనంటే ఎడారిలో ఇచ్చాడు. మనం చూసాం కదా, అంతకుముందు వారంలో మొదటి వచనంలో ఉంది, ఇదిగో వారు సీను అనేటటువంటి అరణ్యంలోనికి వచ్చి ఉండగా. సీను అనేటటువంటి అరణ్యము మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, అరణ్యము ఎవరిని కూడా క్షమించదండి. ఇట్స్ ఏ అన్ఫర్గివింగ్ ప్లేస్ అని అంటారు. ఎందుకంటే అక్కడ నీరు కొదువుగా ఉంటుంది, ఆహారం కొదువుగా ఉంటుంది, టెంపరేచర్ బాగా ఉండొచ్చు, ఆ వాతావరణం కూడా విపరీతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ యొక్క ఉండేటటువంటి కొన్నిసార్లు అంటారు కదా, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఏవి కూడా మనిషి ఎక్కువ రోజులు జీవించడానికి అంత సహకరించే ఏమాత్రం కూడా కాదు. ఇట్స్ ఎన్ అన్ఫర్గివింగ్ ప్లేస్. అక్కడ బ్రతకటం అనేది అంత సులువైనది కాదు. అక్కడ లేకపోతే ఏదన్నా భోజనాన్ని పొందడానికి, ఆహారం పొందడానికి ఏమాత్రం కూడా
కాదు. అక్కడ దేవుని యొక్క శక్తి ఆయన కనుపరచడాన్ని బట్టి మాత్రమే వాళ్ళకి సమృద్ధిగా ఆహారం జరిగింది. ఏ వ్యక్తి కూడా అరణ్యంలో సమృద్ధిగా ఆహారాన్ని, నీటిని పొందుకున్నటువంటి అనుభవాలు ఈ చరిత్రలో మనకి ఎక్కడా కూడా చూడం. కానీ 20 లక్షల మందికి పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సమృద్ధిగా ఆయన అరణ్యంలో ఆయన భోజనాన్ని ఇస్తున్నాడు. మనం ఒకసారి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దెర్ ఈజ్ నో సర్కమ్స్టెన్స్ టూ డెస్పరేట్ ఫర్ గాడ్ టు కమ్ త్రూ. ఏ పరిస్థితి కూడా దేవుడు ఆయన అధిగమించలేనటువంటి పరిస్థితి, లేకపోతే ఆయన ఆధీనంలో లేనటువంటి పరిస్థితి మనం ఏమాత్రం కూడా పొందలేం. మనం ఏది కూడా లేదు, అక్కడ ఏ పరిస్థితి కూడా లేదు. ప్రతిదీ కూడా ఏ పరిస్థితిలో మనం ఉన్నా సరే, మనం ఎడారిలో ఉన్నా సరే, లేకపోతే మంచి పచ్చిక బయల్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఆయన మనల్ని సమృద్ధితో నింపేటటువంటి దేవుడు. ఈరోజు no matter what you face in life, how long you string of bad luck, you are never out of his reach. మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మన జీవితం ఎక్కడున్నా సరే, లేకపోతే మనకెంత మనం అనుకుంటాం కదా, కొన్నిసార్లు నాకు దరిద్రం పట్టిందేమో అండి అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నీవు దేవునికి అందకుండా, లేకపోతే దేవునికి నీవేమాత్రం కూడా దూరంగా లేవు, లేకపోతే దేవుని యొక్క శక్తికి దూరంగా లేవు అనేటటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మరొక ప్రశ్న మనం అడుగుదాము. దేవుడు ఏం వాళ్ళకి అనుగ్రహించాడు, దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి అని అంటే 2 ఇచ్చాడు. ఒకటి ఏంటంటే సాయంత్రం, ప్రతిరోజు సాయంత్రం కూడా వాళ్ళకి పూరేడు పక్షులు వచ్చాయంట. అది ఒకటైతే, రెండోది దేవుడు మన్నాని ఇచ్చాడు. పూరేడు పక్షుల గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఈ పూరేడు పక్షులు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో అవ్వచ్చు, లేకపోతే కనాను ప్రాంతంలో అవ్వచ్చు, లేకపోతే సిరియా ప్రాంతంలో అవ్వచ్చు, చాలా ప్రఖ్యాతి చెందినటువంటి పక్షులు అంటే. ఎందుకనంటే ఇవి వలస పక్షులు. సమ్మర్ అంతా, ఎండాకాలం అంతా కూడా ఒక ప్రాంతంలో ఉంటాయి. అలాగే వసంతకాలం వచ్చేటప్పటికంతా ఒక చోటికి వెళ్తాయి. ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అంటే ఆ ఐరోపా, సౌత్ ఐరోపా నుంచి, దక్షిణపు ఐరోపా నుంచి అరేబియా వరకు కూడా అవి ప్రయాణమై కొన్ని 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్తాయంట. ఈ ప్రయాణం మధ్యలో ఆ యొక్క సీనాయి ప్రాంతం గుండా, ఆ ఎడారి గుండా కూడా అవి వెళ్తాయి. అవి వెళ్ళేటప్పుడు అంట మరి కొన్నిసార్లు అవి భయంకరంగా అలసిపోయి అక్కడే పడిపోతాయని కొంతమంది చెప్తారు. పడిపోతామంటే కొంతసేపు రెస్ట్ తీసుకొని కనీసం అవి లేవలేనటువంటి పరిస్థితుల్లో మళ్ళా శక్తి వచ్చేంత వరకు కూడా అలా ఉంటాయని చెప్తారు. కానీ ఇక్కడ మనం ఆ విధంగా ఏవో ప్రకృతి పరంగా అయిపోతుందని కాబట్టి వాళ్ళకి దొరికి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇవి కేవలం నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఈ యొక్క పూరేడు పక్షులు అనేవి కామన్, అంటే వాళ్ళందరికీ తెలిసినటువంటి, మరి ముఖ్యంగా ఐగుప్తీయులకి చాలా ఇష్టమైనటువంటి ఆహారాల్లో ఒకటని మరి కామెంటేటరు ఆ యొక్క పూరేడు పక్షుల కోసం చెప్పడం మనం చూస్తాం. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆల్రెడీ ఈ యొక్క పూరేడు పక్షుల కోసం వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఐగుప్తు దేశంలో ఒక బెస్ట్ ఫుడ్ అంటారు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫేవరెట్ ఫుడ్స్లో ఒకటి కాబట్టి వీళ్ళు కూడా దాన్ని రుచి చూసే ఉంటారు. అక్కడ దేవుడు వీళ్ళకి సాయంత్రం అయ్యేటప్పుడు పూరేడు పక్షులను ఇస్తున్నారు. వీళ్ళ ఆనందం ఎంతగానో సంతోషం. అమ్మ, చివరికి మనం ఐగుప్తు దేశంలో చూసినటువంటి ఆ పూరేడు పక్షులనే చూసామేమో అని వాళ్ళకి సంతోషం. అంటే ఇది వాళ్ళకి చాలా తెలిసినటువంటిదే, అంటే ఎప్పుడు చూసేటటువంటిదే. కొన్నిసార్లు మన జీవితాలు ఏమవుతుందంటే మన జీవితంలో జరిగి దేవుడు ఫెమిలియర్, అంటే మనకు తెలిసిన వాటిని ఆయన దయచేస్తూ వస్తున్నాడు అనుకోండి, దాని యొక్క గొప్పతనాన్ని కొన్నిసార్లు మర్చిపోతాం. నీకు పూరేడు పక్షులు ఎక్కడ దొరికాయి? ఐగుప్తు దేశంలో దొరకలేదే, ఇప్పుడు ఎక్కడ దొరికాయి? ఆ యొక్క ఆ ఎడారిలో నీకు పూరేడు పక్షులు దొరికేటట్లుగా దేవుడు ఆయన చేశాడు. పూరేడు పక్షులు ఎడారిలో దొరికేటట్లుగా. ఈరోజు నన్ను దేవుడు అడిగేటటువంటి ప్రశ్న, నీ జీవితంలో సాధారణంగా, అంటే రోజు ఉదయాన్నే లేచి నువ్వు జీవిస్తున్నావు అని అంటే దాన్ని సాధారణంగా తీసుకుంటున్నావా? లేకపోతే ఉదయాన్నే లేచి నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే దాన్ని ఏముందిలే రోజు తినేటట్లుగా నేను తింటున్నాను అనుకుంటున్నావా? లేకపోతే నీవు ఆ యొక్క భోజనం చేసినప్పుడు, లేకపోతే డ్యూటీకి వెళ్ళినప్పుడు క్షేమంగా నీవు అక్కడ చేరినప్పుడు ఇది సాధారణంగా అయిపోతుందని అనుకుంటున్నావా?
లేదు. గాడ్ హ్యాస్ గివెన్ అస్, దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి, దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు కాబట్టి, అక్కడ నీవు వాస్తవానికి ఆ రోజు నీవు వెళ్ళలేనటువంటి పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే అది నీకు దొరకకూడనటువంటి పరిస్థితి అవ్వచ్చు, లేకపోతే నీ పక్కనున్న వారే అది పొందలేనటువంటి స్థితి అవ్వచ్చు, వాళ్ళ ఆశీర్వాదాన్ని దీవెన్ని చూడలేనటువంటి స్థితి అవ్వచ్చు. కానీ నీవు నేను దాన్ని పొందుకోగలుగుతున్నావంటే దాన్ని బట్టి నేను గొప్పవాడిని అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు, నేను గొప్పదాన్ని అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు నాకు ఇది ఆయన ఇచ్చాడు అనేటటువంటి సత్యాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా పక్షులు వస్తున్నాయి, వండుకొని తింటున్నారు, చక్కగా తింటున్నారు. అయితే మొదటిది పూరేడు పక్షులు, అది వాళ్ళకి ఆల్రెడీ తెలిసిందే, భూమి మీద వాళ్ళకి బాగా తినేటటువంటిది. కానీ రెండో ఆహారం ఏంటంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఉదయకాలం అయ్యేటప్పటికి విచిత్రమైనది, వీళ్ళు ఎప్పుడూ కూడా వినలేదు, ఎప్పుడూ కూడా చూడలేదు దీన్ని. దేవుడు ఆయన మనకి దయచేసేటప్పుడు కొన్ని మనకి తెలిసిన విధానాల్లో దయచేస్తాడు, మనకి వాటిని అనుగ్రహిస్తాడు. కానీ కొన్నిసార్లు ఆయన మనకి తెలియనటువంటి దైవిక పరమైనటువంటివి ద్వారా కూడా ఆయన కార్యాలు చేస్తాడు. మన్నా దానికి సాదృశ్యం. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దీన్ని ఎప్పుడూ కూడా వాళ్ళు వినలేదు, వాళ్ళు చూడలేదు, ఎప్పుడూ కూడా వినలేదు, చూడలేదు. God provides something unexpected, supernatural and out of blue. మనం ఎప్పుడు కూడా అనుకునే విధంగా ఆయన ఇస్తారు. ఏంటండి ఇదని అంటే అక్కడ చెప్తున్నారు కదా, దాన్ని కొంచెం వివరిస్తూ 14వ వచనంలో ఫస్ట్ పూరేడు పక్షుల కోసం అంత ఏమీ వివరించలేవు, సాయంత్రం వచ్చేటప్పటికి వాళ్ళకి వస్తున్నాయని చెప్పారు. కానీ ఈ ఉదయాన్నే వచ్చేటటువంటి మన్నా మాత్రము దానికోసము బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? 13వ వచనం చూస్తే అక్కడ 14వ వచనం చూస్తే, పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. మంచు పడిందంట, కొంచెంసేపు అయ్యేటప్పటికి ఎండ వచ్చేటప్పటికి ఆ యొక్క మంచు కరిగిపోయి అందులో నుంచి ఏదో తెల్లగా ఒక సన్నని నూగులు పోగు వలె అక్కడ ఏర్పడుతుందంట. దీనికోసమే మనం ఇంకా అనేక వచనాలు చూస్తే ఆ యొక్క సంఖ్యాకాండం 11వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనం అక్కడ మన్నాని ఇంకొంచెం వివరిస్తున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఏం చెప్తుందంటే సంఖ్యాకాండం 11, 6 నుంచి 9 వచనాల్లో, ఆ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలము వలె ఉండెను. జనులు తిరుగుచూ దానిని కూర్చుకొని తిరుగుట విసిరిలేక రోత దంచి పెన్నము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. మన్నా ఎలా ఉందనండి? కొత్తిమీర గింజ వలె ఉందంట. అంతేకాదు కానీ అది బోలము కలర్లో ఉందండి. బోలం ఏ కలర్లో ఉంటుంది అంటే, కొంతమంది కామెంటరీలో చెప్తున్నారు కదా, ఒక ఖర్జూరం ఎండిపోయినప్పుడు ఏ కలర్ వస్తుందో దగ్గర ఆ కలర్లోకి అది వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇంకా దాన్ని ఏం చేస్తున్నారంట? విసిరి ఒక రోత దంచి పెన్నము మీద కాల్చి రొట్టెలుగా చేస్తున్నారంట. దాని టేస్ట్ చూడగానే ఒక నూతనమైనటువంటి నూనె, ఒక క్రొత్త నూనె ఎంత టేస్ట్గా ఉంటుందో అప్పుడే తీసినటువంటి నూనె రుచి వలె అక్కడ ఉందంట. ఇదంతా కూడా మన్నా చెప్తుంది. అంతేకాదు కానీ 78వ కీర్తనలో మరి కొంచెం రాయబడింది మన్నా కోసము. ఇదిగో 24-25 వచనాలు. మన్నా ఎలా వచ్చిందంటే, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించును. మన్నాని ఎలా చెప్పారు? ఆకాశ ధాన్యము అని చెప్పారు. 25వ వచనంలో, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఇది మన్నా. బైబిల్లో ఎక్కడ మన్నా కోసం చూసినా సరే ఇది భూమి మీదది కాదండి, ఇది కేవలము పరలోకం నుంచి వచ్చినటువంటి ఆహారం. చరిత్రలో భూమి మీద ఎప్పుడూ కూడా ఎవరు కూడా పొందినటువంటి మన్నాను వాళ్ళు పొందారు. మన్నా ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే 15వ వచనం ఉంది కదా, ఇదేమి, అది హీబ్రూలో రాసి ఉంటుంది కదా, మా నా, అవి 2 క్వశ్చన్స్. ఒకటేమో క్వశ్చన్ మార్క్ వాట్ లేకపోతే ఏది అనేది, ఇంకోటి నా అంటే దిస్ అనేది ఒక డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఈ 2 కలిపితే వచ్చేదే మన్నా. అంటే వాట్ ఈస్ దిస్, ఇదేమిటి అని వస్తుంది.
దాంట్లో నుంచే దీనికి పేరు వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది వినలేదు, ఎప్పుడు కూడా ఇది చూడలేదు, ఎవరికి కూడా తెలియదు. అందుకే దీని పేరు ఏమైపోయిందంటే వాట్ ఈస్ దిస్, ఇదేంటండి, ఇది ఎప్పుడు కూడా మనం చూడలేదు కదా అని అయింది. చాలాసార్లు మనం ఒకసారి ఆ యొక్క జెనిసిస్లోనికి, ఆదికాండంలోనికి వెళ్తే పేర్లు పెట్టడము దేవుడు ఆదాంకి ఇచ్చాడు. ఒక్కొక్క జంతువుని పంపిస్తే దానికి ఆదాం పేరు పెట్టాడు. ఇక్కడ కూడా దేవుడు వీరికి ఒక గొప్ప బాధ్యతని ఇచ్చారు కదా. దేవుడు ఆ ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి పేరు పెట్టేటటువంటి, వీళ్ళే ఫస్ట్ టైం పేరు పెడతారు. మిగిలినవన్నీ కూడా వేరు జనాలు పేర్లు పెట్టి ఉండొచ్చు, కానీ ఈ ఐటెంకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహారానికి వీళ్ళు మాత్రమే పేరు పెట్టేటటువంటి అనుభవాన్ని ఇచ్చారు. ఈరోజు దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, నేను మీ ముందు పెట్టాలనుకునేటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో మానవులకు అతీతమైనది, ఈ లోకానికి అతీతమైనది, అది దేవుని దగ్గర నుంచి మాత్రమే వచ్చే దేవుడు మనకిస్తాడు. అవి నీవు నేను గుర్తించగలుగుతున్నామా? వాటికి నీవు నేనే మొట్టమొదటిసారి దానికి సాక్షులం. వాటికి నీవు నేనే పేరు పెట్టేటటువంటి ఆ యొక్క అనుభవాన్ని దేవుడు మనకిచ్చేటటువంటి దేవుడు. ఎంత గొప్ప అనుభవం! ఈరోజు అలాంటి అనుభవంలోనికి మనం వెళ్దాం. 2-3 విషయాలు నేను త్వరగా చెప్తాను, సమయం అయ్యింది. పాత నిబంధన మన్నా కోసము ఏమేమి చెప్తుందంటే కొన్ని మాటలను మనం చూడాలి. అక్కడ మనం చూస్తే పాత నిబంధన కాదు కానీ క్రొత్త నిబంధనలో కూడా ఈ మన్నాని అనేక వ్యక్తులు చరిత్రలో వీటిని మరలా రిఫరెన్స్ చేశారు. అంటే మరలా ప్రజలకి జ్ఞాపకం చేస్తూ చరిత్రలో ఇదిగో ఆ యొక్క ఎడారి జీవితంలో మీరున్నప్పుడు దేవుడు మీకు ఇది అనుగ్రహించాడు, మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోనండి అని వాళ్ళకి పిలుపునిచ్చారు. ఎన్నిసార్లు జ్ఞాపకం చేశారని అంటే, మొదటిగా మనం చూస్తే ఆ యొక్క సంఖ్యాకాండంలో మనం ఆల్రెడీ చూసాము. మరి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో మరి చివరిసారిగా మరి మోషే ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని మోయాబు ప్రాంతానికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన మరణిస్తాడని అన్నాక మరి చరిత్ర అంతటా ఒక నూతనమైనటువంటి ఆ జనరేషన్, ఒక తరము వారు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా చెప్పుతున్నటువంటి ఆ 8వ అధ్యాయంలో మరొకసారి వారికి కొన్ని విషయాల్ని చెప్తున్నారు. ఈ విషయాలు మనం చూస్తే ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో వారికి చెప్తున్నారు కదా, మన్నా ఆహారము వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీరు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులు కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నేను పోషించును. మన్నా కోసం ఆయన చెప్తున్నారు కదా, ఇదిగో మీరు కేవలము మన్నా యొక్క విషయాన్ని మీరు ఆలోచన చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయాలు అని అంటే, ఇదిగో మీరు దేవుణ్ణి ఏదో తిన్నాము, మీరు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు సనిగారు కాబట్టి దేవుడు వారికి ఇచ్చాడు. ఆ యొక్క ఆహారం లేకపోతే వాళ్ళు మరి మరణిస్తారు కాబట్టి అది బ్రతకాలని మన్నాని ఇవ్వలేదు. కానీ ఆ మన్నా వాళ్ళకి అనుగ్రహించినప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఆహారం వల్ల బ్రతకరు, మీ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఈరోజు నేను అర్థం చేసుకోవాలి. మన్నా గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే, వీఆర్ నాట్ లివింగ్ బికాజ్ వీఆర్ ఈటింగ్ సంథింగ్, లేకపోతే వీఆర్ నాట్ లివింగ్ బికాజ్ వీఆర్ డూయింగ్ సంథింగ్, వీఆర్ నాట్ లివింగ్ బికాజ్ వీ హ్యావ్ సంథింగ్. మనకేవో ఉన్నాయని, మనం ఏవో తింటున్నామని, మనకేదో కలిగి ఉన్నామని దాన్ని బట్టి మనం జీవించట్లేదు. నేను క్రైస్తవురాలుగా దేని బట్టి జీవించాలంటే ఆయన యొక్క మాటల శక్తి వలన మనము బ్రతుకుతాం. ఇదే మాటని యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క మరి శోధనలో ఉన్నప్పుడు, అపవాది తను శోధించినప్పుడు, ఇదిగో నేను నీకు రొట్టెని ఇస్తాను నీవు తిను అని చెప్పినప్పుడు, ఇదిగో మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క మాట వలన బ్రతుకుతాడు. ఈరోజు వాట్ ఈస్ దాట్? గివింగ్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. మనం ఉన్నటువంటి పరిస్థితులు, అది క్లిష్టమైన పరిస్థితులు అవ్వచ్చు, ఏ పరిస్థితులు అవ్వచ్చు, వాట్ ఈస్ గివింగ్? మనకి ఏది జీవాన్ని అనుగ్రహిస్తుంది, మనకి ఏది ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది అంటే, వీ నీడ్ టు గో బ్యాక్ టు గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాట మనకేం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట మనల్ని బ్రతుకునిస్తుంది.
ఇంకా అదే వచనంలో ఆ వచనంలోనూ 16వ వచనంలో కూడా ఇదే మాటను ఆయన 2 సార్లు చెప్పారు. అంటే ఇది ఎంత చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాన్ని నీకు ఇచ్చారు అన్నటువంటి మాట, నిన్ను అణచివేసి అనేటటువంటి మాటను మనం చూస్తాం. 16వ వచనంలో కూడా మనం చూస్తే తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. దేవుడు అక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు మేలు చేయడానికి ఆయన మన్నాన్ని ఇస్తున్నాను, నీకు మేలు చేయడానికి ఆయన మన్నాన్ని ఇచ్చాడు. అంతేకాదు కానీ నిన్ను అణచివేయాలని, ఇంగ్లీష్లో ఏమని ఉందంటే టు హంబల్ యూ. అంటే మనము ఆ మన్నాను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇట్ షుడ్ హంబల్ అస్. ఎందుకనంటే దీనికి నేను అర్హుణ్ణి కాదు దేవా, ఇది మేము భుజించేది కాదు, ఇది లోకంలో ఎవరికి కూడా ఇచ్చినటువంటిది కాదు, ఇది నీవు ఏ అర్హత లేనటువంటి మాకు, ఇదిగో ఏ యోగ్యత లేని మాకు ఒక సనిగేటటువంటి మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఇవి మాకు ఇచ్చావు అని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను అణచి టు హంబుల్ యూ, నిన్ను అణుచుటకు టు హంబుల్ యూ అండ్ శోధించుటకు, నిన్ను టెస్ట్ చేయుటకు నీ పితరులు ఎరుగని మన్నా. ఇది శోధన కూడా, వాళ్ళకి పరీక్ష కూడా. ఎందుకనంటే అవి వచ్చే వారం మనం చూద్దాం ఏ విషయాల్లో దేవుడు వాళ్ళని టెస్ట్ చేశాడు, ఇదిగో మీరు నా మాట ఆజ్ఞ వింటారా లేదా అనేటటువంటి విషయాలను ఆయన పరీక్షించినట్లుగా మనం చూస్తాం. ఇంకా కీర్తన 78వ కీర్తనలో మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు కదా, మన్నాని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. అయినను ఆయన పైనుండి ఆకాశములకు ఆజ్ఞాపించి అంతరిక్ష ద్వారములను తెరిచెను. మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆకాశములకు ఆజ్ఞాపించి అంతరిక్ష డోర్స్ ఆఫ్ హెవెన్, ఆ అంతరిక్షటువంటి పరలోకపు ద్వారములు తెరిస్తే అవి మనకు వచ్చాయి. ఈరోజు క్రైస్తవురాలుగా నేను మన జీవితాల్లో పొందుకునే ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుడు ఆయన ఆజ్ఞాపిస్తేనే అవి మన జీవితాల్లో కలుగుతున్నాయి. దేవుడు పరలోకపు గౌనులను ద్వారాలను తెరిస్తేనే మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. అంతేగాని మనము కలిగిన వాటి గురించి మనము గర్వపడాల్సినవి, మనం పొందిన వాటిని బట్టి మనం గర్వపడాల్సింది, వాటిని చూసి మనము పొంగిపోవలసినటువంటిది ఏమాత్రం కూడా లేదు. ఆకాశ ధాన్యం వారికి ఇచ్చారు, దేవదూతల ఆహారము నరులు భుజించి భోజన పదార్థములు ఆయన వారికి సమృద్ధిగా పంపాడు. సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు 27వ వచనం చూస్తే ధూళి అంత విస్తారంగా, మాంసమును సముద్రపు ఇసుక రేణువులు అంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారికి కురిపించెను. సమృద్ధిగా ఇచ్చేటటువంటి దేవుడు. అంతేకాదు కానీ 105వ కీర్తన 40వ వచనంలో ఉంది కదా, వారు మనవి చేయగా ఆయన పూరేలను రప్పించును, ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. మన్నాని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను మన యొక్క సాటిస్ఫాక్షన్, దేవుడు నన్ను తృప్తిపరచాలి అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా కూడా ఆ చివరి దినాలలో ఆయన ప్రార్థన చేస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుడు చేసిన వాటికి ప్రార్థన చేస్తూ ఆయన ఈ మాట చెప్తున్నారు కదా, వారికి ఆకలి. నెహెమ్యా 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే వారికి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహం తీర్చుకు బండల నుండి ఉదకమును తెప్పించిటివి, వారికి ప్రయాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించి ప్రార్థన చేస్తున్నారు. దేవా, ఇదిగో మా పితరులకు నీవు సహాయం చేసావు, ఇదిగో మా పితరులకు మన్నాని అనుగ్రహించావు. ఈరోజు నేను కూడా ఏదో మనకి మాత్రమే లేకపోతే ఆలోచన చేసేది కాదు, ఈ రోజు కోసం ఆలోచించేది కాదు, లేకపోతే రేపటి కోసం దిగులు పడేది కాదు. ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఎలా మన్నాతో ఆయన నడిపించాడు, నీ పితరుల్ని, నిన్ను, నీ తల్లిదండ్రుల్ని, ఇదిగో నీ సమస్తాన్ని కూడా ఆయన ఇప్పటి వరకు ఎలా తీర్చి నడిపిస్తున్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా వాటిని జ్ఞాపకం చేసుకొని సుమారు ఎన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నారు తెలుసండి? 1000 సంవత్సరాల తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాస్తవంగా జరిగినటువంటి సంఘటనకి, అంటే ఈ మోషే వాళ్ళ సమయానికి, నెహెమ్యా సమయానికి దగ్గర 800 నుంచి 1000 సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నట్లుగా మనం చూస్తాం.
ఈ సమయంలో ఆయన చేస్తున్నారు. చివరిగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు మన్నా కోసం చెప్తున్నారు. మన్నా కోసం చెప్తూ ఆయన పరలోకపు మన్నాని, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో ఉన్నటువంటి మన్నా తర్వాత వచ్చేటటువంటి మన్నాకి ఒక సాదృశ్యంగా మనం గుర్తుంది. ఇట్స్ కాల్డ్ టైపాలజీ అంటారు. టైపాలజీ అంటే ఇక్కడ పాత నిబంధనలో ఒక విషయము వాస్తవానికి నిజానికి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరొక విషయానికి అది సాదృశ్యంగా ఉంది. ఇక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి మన్నా వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఆ తర్వాత దినాల్లో మనకి అనుగ్రహించేటటువంటి ఆయనే ఒక మన్నాగా ఈరోజు ఉన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 26-27 మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళకి చెప్తున్నారు కదా, యేసు మీరు సూచక్రియలను చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అక్కడ ఆయన 5,000 మందికి కూడా రొట్టెలు పంచిన తర్వాత కొంతమంది ఆయన వెంబడించడం ప్రారంభించాక వాళ్ళని చూచి ఆయన చెప్తున్నారు, ఇదిగో మీరు నన్ను వెంబడించేది మీరు సూచక్రియలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించాలి, మాకు ఎక్కడ దొరకట్లేదు, నా వెనకాల కేవలం మీరు తిండి కోసమే చూస్తున్నారని చెప్పిన తర్వాత 27వ వచనంలో వారిని ఒక ఆలోచింపచేసేటటువంటి మాట ఈరోజు మనకి కూడా అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఈరోజు నీవు నేను దేనికోసం కష్టపడుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఆయన చెప్తున్నారు కదా, ఇది ఒక క్షయమైపోయేటటువంటి ఆహారం కోసం నన్ను వెంబడించకండి, క్షయమైనటువంటి వస్తువుల కోసం నన్ను వెంబడించకండి, ఇది ఒక క్షయమైనటువంటి వాటి కోసం నా దగ్గరికి వచ్చి మీరు బ్రతిమలాడకండి. నా దగ్గరకు మీరు దేనికోసం వస్తారంటే నిత్య జీవం కలుగచేయు అక్షయమైనటువంటి ఆహారం కోసమే మీరు కష్టపడండి అని చెప్పి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని ఆయన చెప్పాడు. ఇది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు తన కోసం తను చెప్తూ ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం 31-36 ఆయన చెప్తున్నటువంటి విషయాలు చూస్తే, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడి ఉన్నది. ఇదిగో మీరు ఆ యొక్క నిర్గమాకాండంలో మీ పితరులకు ఆ యొక్క అరణ్యంలో ఆహారం ఇవ్వటము, మన్నా ఇవ్వటము మీరు విన్నారు కదా, అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. అయితే నేను మీకు చెప్తున్నది ఏంటంటే పరలోకం నుండి వచ్చే ఆహారం మోషే మీకు ఇయ్యలేదు, అప్పుడు వచ్చినటువంటి ఆహారము పరలోకం నుంచి వచ్చినది కాదు, కానీ నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు నిజమైనటువంటి మన్నాని నీవు నేను పొందుకోవాలని ఆశపడితే అది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ఎవరండి ఆయన అంటే యేసుక్రీస్తు వారు. నీ జీవితంలో ఎంత తిన్నా సరే, లేకపోతే నీ జీవితంలో ఎంత నీవు వెతికినా సరే, నీవు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు తృప్తి దొరకట్లేదా? నీవు ఈ లోకంలో ఎంత తీసుకున్నా సరే, అది సంతోషం కావచ్చు, ఆనందం కావచ్చు, లేకపోతే అలవాట్లు కావచ్చు, అవి ఎంత తీసుకున్నా సరే నీకు ఇంకా ఏమాత్రం కూడా జీవితంలో సంతృప్తి లేదు అంటే, నీకు ధనం ఉండొచ్చు, పని ఉండొచ్చు, నీవు అన్నీ సాధించవచ్చు, అన్నీ కలిగి ఉండొచ్చు, ఇంకా సంతృప్తి లేదంటే నీవు యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందిగా, ఆయన దగ్గర సంతృప్తిని వెతకాల్సిందిగా ఆయన చెప్తున్నారు. 33వ వచనంలో ఉంది కదా, పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నది. లోకమునకు జీవము ఇచ్చినది ఒకటే ఒక ఆహారము. నీవు లోకమైన ఆహారం తింటే ఒకరోజు బ్రతుకుతావేమో, ఒక పూట నీకు ఆకలేయకుండా ఉంటుంది, నీ ప్రాణం సంతృప్తి కలిగి ఉంటుందేమో, కానీ ఈ యొక్క ఆహారాన్ని తిన్నప్పుడు పరలోకం నుండి వచ్చేటటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆహారాన్ని ఆయన్ని నీవు పొందుకున్నప్పుడు ఏమొస్తుందంట? నీలో జీవము మెండుగా కలుగుతుంది. అప్పుడు ప్రజలందరూ, దేవా మాకు అనుగ్రహించి దేవా ఈ ఆహారాన్ని అంటే ఆయన చెప్తున్నారు కదా, ఇదిగో వారితో జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నీ జీవితంలో ఆకలిగా ఉందా? నీ జీవితంలో ఆకలితో అలమటిస్తున్నావా? సంతృప్తి లేదా? ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఆయన అడుగుతున్నాడు కదా, ఇదిగో జీవాహారం నేనే. ఈ ఆహారం తండ్రి యొద్ద నుంచి నిజమైనటువంటి ఆహారం. ఒకప్పుడు మీ పితరులు తిన్నారు, అది ఒకరోజు ఎక్స్ట్రా ఉంచితే అది పాడైపోయేటటువంటి ఆహారం. కానీ నేను నిజమైనటువంటి మన్నా,
నా యందు ఈ లోకంలో జీవం కలుగుతుంది. మూడోదిగా ఆయన చెప్తున్నాడు కదా, నన్ను తీసుకునేవాడు ఏ మాత్రమును ఆకలిగా ఉన్నాడు. ఈరోజు ఆ మన్నా మనకి ఇవ్వబడింది. పాత నిబంధనలో మన్నా గురించి విన్నాం, క్రొత్త నిబంధనలో మన్నా గురించి విన్నాం. ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తే మన్నాగా మనం ఉన్నాం. ఆయనే మనకి రొట్టె, ఆయన శరీరం రొట్టెగా మారింది. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు నేను మన జీవితంలో ఆయన యొద్దకు వచ్చి ఆ మన దగ్గర సంతృప్తి పొందేవారిగా ఉండాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా తలొంచుకుందాం. పరిశుద్ధుడ దేవా, ఇప్పటి వరకు మీరు మాతో తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ కృపను, నీ దయను మీరు మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. మీరే మాతో తోడుగా ఉండండి. ఇదిగో నిజమైనటువంటి ఆహారం నీవే. నీ దగ్గర నుంచి మాకు ఆహారం వచ్చినప్పుడు మేము సంతృప్తి పొంది మేము ముందుకు వెళ్ళగలం. అలాంటి సంతృప్తిని మా జీవితాల్లో మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రి పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాత్రి పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. రాజా నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణములోనే కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. అందరం తలొంచుతాం. పరిశుద్ధుడా దేవా, ఇప్పటి వరకు మీరు మాతో తోడుగా ఉండిన రీతిని బట్టి నీ కొందనాలు. నీ వాక్యం వినడానికి నీ సహాయాన్ని దయచేసావు దేవా. ఇశ్రాయేలు ప్రజలకి నీవు ఆ ఎడారిలో నాయన తండ్రి ఆ యొక్క పక్షులను నాయన తండ్రి ఆ యొక్క మన్నాను నీవు అనుగ్రహించి, ఇదిగో ఆ యొక్క మన్నా ద్వారా నీవు వారికి పోషించే దేవుడు అని మరొకసారి నీవు ప్రత్యక్షపరుచుకున్న రీతిని బట్టి నీ కొందనాలు. ఆ మన్నాని నాయన తండ్రి నీవు 40 సంవత్సరాలు ఆపకుండా నాయన తండ్రి వాళ్ళు ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళి పంట వేసి ఆ యొక్క నాయన తండ్రి మొదటి పంట వారి చేతికి వచ్చేంతవరకు కూడా నీవు మన్నాను అనుగ్రహించే గొప్ప దేవుడు దేవా తండ్రి. మా జీవితాల్లో ఇప్పటి వరకు నాయన తండ్రి నీవు అనుగ్రహించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. నీవు ఇచ్చే ప్రతి రకమైనటువంటి చిన్న మేలును గొప్ప మేలును ప్రతి వాటిని కూడా మేము దృష్టి ఉంచి వాటిని అందు లక్ష్యం ఉంచేటటువంటి బిడ్డలుగా నీకు కృతజ్ఞతతో మేము ఉండేటటువంటి వారుగా నీ సహాయం దయచేయమని మేము బ్రతిమలాడుకుంటున్నాం. ఈరోజు తండ్రి మరి మా సంఘంలో అనారోగ్యంగా ఉన్న ప్రతి బిడ్డను నీ హస్తలకు అప్పచెప్తున్నాం తండ్రి. వారందరినీ మీరు దర్శించండి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వారికి కావాల్సిన ప్రతి ఆర్థిక సహాయాన్ని మీరు దయచేయండి. నీవే వారితో తోడుగుండి నీవు వారిని నడిపించమని మేము బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. తండ్రి దేవా, ఈరోజు నీ చిత్తాన్ని నీ బిడ్డల జీవితంలో నీవు నెరవేర్చమని మేము బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి దేవా. నీవు మాతో తోడుగా ఉంటే నాయన తండ్రి నీవు మమ్మల్ని నడిపిస్తే తండ్రి మేము ఏమైనా చేయగలము, మేము ఏ పరిస్థితులన్నా ధైర్యంగా ఉండగలము. అలాంటి ధైర్యాన్ని మా అందరికీ ఇవ్వమని మా సంఘంలో ఉన్న ప్రతి సేవకులకి వారి కుటుంబాలకి, ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకి, ప్రతి యవనస్తుడు పెద్దవారు చిన్న బిడ్డలు ప్రతి ఒక్కరికి మీరే తోడుగుండమని మా దేశాన్ని నీ ఆశలు చెప్పుకుంటూ త్వరలో నాయన తండ్రి ఈ యొక్క పరిస్థితుల్లో నీవు నాయన తండ్రి వెలుగుని నీవు దయచేయమని మేము బ్రతిమలాడుకుంటూ మాకు వెలుగుని నీవు చూపించమని, సాధారణమైన స్థితిని మీరు మాకు దయచేయమని మా నాయకులు నీ ఆశలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. షలోం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.